ఏది షర్మిల గారు వస్తున్నారనగానే ఎవరు సర్వే చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇదంతా ఎలా ఉండబోతోంది అనేది మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏపీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు ఆయన రాజశేఖర రెడ్డి గారితో కూడా అదే ఊర్లే పులివెందులేలే, అక్కడే నుంచే మొత్తం చూస్తున్నారు దగ్గరుండి. తర్వాత సిపిఐ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి రామకృష్ణ గారు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు పాతూరు నాగభూషణ్ గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్కారం. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ. రైట్, తులసిరెడ్డి గారు ఏంటి ఈ కొత్త సంవత్సరం వేళ మీకు వచ్చిన అధిష్టానం నుంచి వచ్చిన మొన్న మీ అందరిని పిలిచి చెప్పారు కదా, సో అది విన్న తర్వాత ఇప్పుడు నేనేదో చాలాసేపు చెప్పానులే, దాంట్లో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అంటే మొన్న జరిగింది, నేను కూడా మీటింగ్ లో ఉన్నాను. మొత్తము ఆంధ్రప్రదేశ్ నుండి 22 మందిని పిలిచారు. ఇది ఇక్కడ రుద్రరాజు, రఘువీరారెడ్డి గారు, నేను మిగతా వాళ్ళు. ఇంకా మిగతా వచ్చేసి అక్కడ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, వేణుగోపాల్ గారు, మాణిక్యం ఠాగూరు, మెయ్యప్పను, క్రిస్టఫరు, మేము 22 మంది ఉన్నాం. ఆడ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే ముందు వచ్చే ఎన్నికలకు, లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి అనేది చర్చ జరిగింది. ఆ నేపథ్యంలో మనకు తక్కువ టైం ఉంది కాబట్టి చాలా ఉధృతంగా ప్రచారం చేయాలనేది 2వ పాయింట్. 3వ పాయింట్, మన పార్టీ క్రమశిక్షణకు లోబడి, సిద్ధాంతాలకు లోబడి ఎవరు వచ్చినా మనం హృదయపూర్వకంగా ఆహ్వానించాలి అనేది 3వ పాయింట్. ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు షర్మిలమ్మ చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన అడిగినప్పుడు, మంచిదే వచ్చేసి ఎవరు వచ్చినా మంచిదే, అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలమ్మ వస్తే ఇంకా మంచిది అని చెప్పడం జరిగింది. అంతవరకే చర్చ జరిగింది తప్ప తర్వాత ఇంకా వేరే ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది పార్టీ చెప్పలేదు. కానీ అందరూ పార్టీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా చెప్పడం జరిగింది. తప్పనిచ్చేసి ఓన్లీ చేర్చుకుంటే ఎలా ఉంటుంది, ప్రయోజనం ఉంటుందా ఉండదా అన్నప్పుడు ప్రయోజనం ఉంటుంది, ఎవరు వచ్చినా మంచిదే ఉండే పరిస్థితిలో దట్టు రాజశేఖర కూతురుగా షర్మిలమ్మ స్థాయి నాయకురాలు వస్తే మరీ మంచిది చెప్పడం జరిగింది. అంతవరకే జరిగింది ఆడ. ఇంకా మిగతా పదవుల గురించి కానీ ఆవిడ సేవలు ఏ విధంగా ఉపయోగించుకుంటామని కానీ అధిష్టానం గురించి చెప్పలేదు, మిగతా వాళ్ళు చెప్పలేదు. ఒక సభ్యురాలు మాత్రము కడప పార్లమెంటుకు కంటెస్ట్ చేరినాక కడప పార్లమెంట్ కంటెస్ట్ చేస్తే బాగుంటుందని ఆవిడ చెప్పింది. కానీ దానికి వచ్చేసి చర్చకు రాలే. ఇది ఓవరాల్ గా మొన్న మీటింగ్ లో జరిగింది. కానీ ఇవాళ మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు గారు చెప్పినారు ఇవాళ ఏమని, గిడుగు రుద్రరాజు గారు మాకు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు చెప్పారు, షర్మిల గారిని మనం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పారు. పదవుల గురించి అని చెప్పలేదు, ఆయన కూడా చెప్పలేదు, బట్ చేర్చుకుంటున్నాం అని కన్ఫర్మ్డ్ గా చెప్పారు. ఆ రోజు జరిగింది అదే. ఆ రోజు జరిగింది కూడా ప్రయోజనం అంటే అందరూ ఆల్మోస్ట్ ఒకరిద్దరు తప్పున వచ్చేసి అందరు యునానిమస్ గా చేర్చుకోమని చెప్పారు, ఇంక్లూడింగ్ మీ. కాబట్టి దాంట్లో వచ్చేసి ఆ రోజు జరిగింది అదే, రుద్రరాజు గారు చెప్పింది అదే. ఇక్కడ ఇది ఒకటి. ఇక రెండవది, కొద్దిసేపు షర్మిలమ్మ గారు చేరతారా చేరరా, ఆవిడకు ఏ బాధ్యతలు అప్పగిస్తారు పక్కన పెడితే, ఓవరాల్ గా కాంగ్రెస్ శ్రేణుల్లో కానీ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక రిప్రజెంటేషన్ ఆర్డర్ చెప్పాను, రిటర్న్ గా ఇచ్చాను. ఏమని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది. అరణ్యవాసం 12 సంవత్సరాలు కావచ్చు, ఇక్కడ డెమోక్రసీ అరణ్యవాసం 2 టర్మ్స్ కాబట్టి 10 ఏళ్ల పాటు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ తెలంగాణలో కూడా 10 ఏళ్ళ అధికారం లేదు. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అరణ్యవాసం ముగిసిపోయి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం పునరావృతం అవుతా ఉంది. ఇది మొదటి నుండి కూడా 2 తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. 1977లో 1980లో 42కు 41 సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి రాష్ట్రము. 2004, 2009లో కూడా కేంద్రంలో యూపీఏ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన పాత్ర ఉభయ తెలుగు రాష్ట్రాలు పోషించాయి. విభజన కారణాల వల్ల 2 తెలుగు రాష్ట్రాలు అధికారానికి 10 ఏళ్ళు దూరమైనాయి. ఆ అరణ్యవాసం ముగిసిపోయి తెలంగాణలో అధికారానికి వచ్చింది. రేపు ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలోకి వస్తుంది. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ, రేపు ఆంధ్రప్రదేశ్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? కాబట్టి ఒక పంచముఖ వ్యూహంతో 6 సూత్రాల కార్యక్రమంతో ముందుకు పోదాం. 6 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తాం. 1 విశాఖపట్నం, 2 రాజమండ్రి, 3 అమరావతి, 4 తిరుపతి, 5 కడప, 6 పులివెందుల. ఈ 6 చోట్ల భారీ బహిరంగ సభలు 1,00,000 జనాభాకు తగ్గకుండా 5 లక్షల మేర మధ్యలో చేద్దాము. ఆటోమేటిక్ గా వచ్చేసి స్టార్ క్యాంపెయినర్స్ అందరూ రావాలి.
ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్, ప్రియాంక, కర్ణాటక కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఆ విధంగా చేస్తే ఆటోమేటిక్ గా ఒక మంచి వాతావరణం. ఈవెన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక కూడా మునుగోడు, హుజూరాబాద్ లో డిపార్ట్ పోయింది. అవును, కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో అప్పటికి పిసిసి అధ్యక్షుడు అయ్యారు రేవంత్ రెడ్డి. అవునవును. అయినప్పటికీ హుజూరాబాద్, మునుగోడులో కాంగ్రెస్ డిపార్ట్ పోయింది. హుజూరాబాద్ కు బద్వేలకు ఒకేసారి జరిగినాయి. హుజూరాబాద్ కంటే బద్వేలు ఎక్కువ వచ్చినాయి. హుజూరాబాద్ లో 3,000 ఓట్లు వచ్చాయి, బద్వేలు 5,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి ఇక్కడ వాతావరణం వచ్చేసి కర్ణాటక ఫలితం తెలంగాణ మీద పడింది, కర్ణాటక తెలంగాణ ఫలితము ఆంధ్ర మీద పడుతుంది. ఆల్రెడీ చూశారు కాబట్టి వాళ్ళ పరిపాలన 5 ఏళ్ళు టీడీపీ, 5 ఏళ్ళు వైకాపా, 10 ఏళ్ళు బీజేపీ చూశారు కాబట్టి ఒక కన్సీనల్ అట్మాస్ఫియర్ అనేది ఉంది అనేది ఆ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులో ఉంది. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఎవరు చేరినా సంతోషమే, ఎవరు చేరినా యాడ్ అవుతుంది బలము. ఆ దట్టు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి కూతురుగా షర్మిలమ్మ గారి చేత డెఫినెట్ గా వచ్చేసి కాంగ్రెస్ కు మరింత బలం చేకూరుతుంది అనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణులు అందరిలో ఉంది. ఇది ఓవరాల్ గా మొన్న మీటింగ్ జరిగింది నేపథ్యం. రైట్. రామకృష్ణ గారు